హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. టీజీ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. గుండెల్లో దడమలైందా, నా ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుందో అనే టెన్షన్తో రాత్రులు నిద్ర కూడా పట్టలేదు కొంతమందికి. లక్షల ఫీజులు, డొనేషన్ల గురించి చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి చర్చలు మిమ్మల్ని ఇంకా భయపెడుతున్నాయా? ఒక్క నిమిషం ఆగండి. ఈ టెన్షన్లన్నిటికీ ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీ ర్యాంక్కి తెలంగాణలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్లో సీటు ఎలా సంపాదించవచ్చో ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. డొనేషన్ల మాయలో పడకుండా, ఫీజుల గందరగోళంలో దారి తప్పకుండా ప్రతి అడుగులో కూడా మీకు నేను సపోర్ట్గా ఉంటాను. మరి మొదలు పెడదామా? మీ ర్యాంక్ ఇది మీ నెంబర్ కాదు, మీ ఫ్యూచర్కి ఒక ఫస్ట్ స్టెప్ అనుకోండి. చాలామంది అనుకుంటారు ఏంటంటే ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందంటే అంతా అయిపోయినట్టే అని. కానీ అసలు కన అనేది ఇక్కడే మొదలవుతుంది అనమాట. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే తమ ర్యాంకును కేవలం ఒక నెంబర్ లాగా చూడటం అనమాట. నిజానికి మీ ర్యాంక్ ఒక పవర్ఫుల్ టూలు, కానీ దాన్ని ఎలా వాడాలో తెలిసి ఉండాలి మీకు. మీ ర్యాంకుతో పాటు మీ కేటగిరీ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మీ రీజియన్ అంటే లోకల్ కానీ నాన్ లోకల్ కానీ, అంతేకాకుండా అమ్మాయిలకైతే కొన్ని కాలేజీలలో ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ సీట్లు అని కూడా కొన్ని ఉంటాయి అనమాట. ఇవన్నీ కలిస్తేనే మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందో అన్నది ఫైనల్గా డిసైడ్ అయితే అవుతుందన్నమాట. ఉదాహరణకు జనరల్ కేటగిరీలో 10,000 ర్యాంకు రానటువంటి సీటు రిజర్వేషన్ కేటగిరీలో 20,000 ఉన్నా కానీ ఆ ర్యాంకుకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కంగారు పడకుండా ముందు మీ ర్యాంకు, మీ కేటగిరీ, మీకున్నటువంటి ఇతర అర్హతలు అన్నీ కూడా ఒక చోట రాసి పెట్టుకోండి. సరైనటువంటి ప్లానింగ్తో ముందుకెళ్తే ర్యాంకు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఒక మంచి కాలేజీలో సీటు సంపాదించే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. ఇక తెలంగాణలో అసలు టాప్ కాలేజీలు ఏమిటి అంటే గవర్నమెంట్లో ఉన్నాయా, ప్రైవేట్లో ఉన్నాయా, ఏది బెస్ట్ అంటే ఇప్పుడు అందరి మైండ్లో ఉండేటువంటి ప్రశ్న ఇదే, టాప్ కాలేజీ ఏదని. ఇక్కడ మనకు మేజర్గా 2 ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీలు కానీ, తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజీలు కానీ, ఈ 2 ఉంటాయి. ఇక ఫస్ట్ ప్రభుత్వ కాలేజీల వైభవం గురించి చెప్పుకుంటే మనకు JNTUH ఉంటుంది, అంటే JNTU హైదరాబాద్ అనమాట. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ OUCE ఇలాంటి ప్రభుత్వ దిగ్గజాలు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మనకి బెనిఫిట్స్, ఇక్కడ ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే ఫీజులు చాలా తక్కువ ఉంటాయి. దాదాపు ఏడాదికి 35,000 నుంచి 50,000 మధ్యలోనే ఉంటాయి, 50,000 రూపాయల మధ్యలోనే ఉంటాయి అనమాట. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి అపారమైనటువంటి బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి వీటి సొంతం ఉంది. ఇక్కడ చదివితే వచ్చే గుర్తింపు వేరుగా ఉంటుంది. ఇక మరి సవాళ్ళు ఏంటి అంటే కాంపిటీషన్ అనేది మాటల్లో చెప్పలేము. గత కొన్నేళ్ళుగా కట్ ఆఫ్ చూస్తే మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అంటే CSE లాంటి టాప్ బ్రాంచ్లో సీట్ రావాలంటే మీ ర్యాంకు ఓపెన్ కేటగిరీలో 1,500 కంటే చాలా తక్కువ, కొన్నిసార్లు 100 ర్యాంకుల్లో కూడా ఎండ్ అవుతుందన్నమాట. ఈ అంకెలు కేవలం అంచనా మాత్రమే, ప్రతి ఏటా కూడా చేంజ్ అవుతుంటాయి, చూసుకోవాలి మీరు. కాబట్టి లేటెస్ట్ డేటాని అధికారిక వెబ్సైట్లో చూడటం అనేది మీరు మర్చిపోవద్దు. ఇక టాప్ ప్రైవేట్ కాలేజీలు ఏంటంటే ప్రభుత్వ కాలేజీలో సీట్ రాలేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ కూడా జాతీయ స్థాయిలో పోటీ ఇచ్చే, నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఇచ్చేటువంటి ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయన్నమాట. సాధారణంగా విద్యార్థుల ప్రాధాన్యత, ప్లేస్మెంటు రికార్డుల ఆధారంగా చూస్తే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే CBIT మీ అందరికీ తెలిసింది. రెండోది ఏంటంటే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. తర్వాత VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్, VNR VJIET. తర్వాత గోకరాజు గంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్, GRIET. తర్వాత కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, KMIT. వీటిని చాలామంది టాప్ టైర్ కాలేజీలుగా భావిస్తారు. ఇవి కాకుండా మనకి BVRIT ఉంది, CVR ఉంది, అనురాగ్ ఉంది. ఇలాంటి మంచి మంచి కాలేజీలు అయితే అనేకం ఉన్నాయన్నమాట. ఈ టాప్ ప్రైవేట్ కాలేజీల్లో CSE బ్రాంచ్ కోసం పోటీ అనేది చాలా తీవ్రంగానే ఉంటుంది. కొన్నిసార్లు ఓపెన్ కేటగిరీలో 5,000 కంటే తక్కువ ర్యాంకుకే సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. 10,000 ర్యాంకు నుంచి 30,000 ర్యాంకు ఉన్న వాళ్ళకి ఇతర మంచి ప్రైవేట్ కాలేజీల్లో CSE లేదంటే టాప్ కాలేజీల్లో ఇతర బ్రాంచ్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే చెప్తున్నాను నేను. ప్రతి ఏటా కూడా కట్ ఆఫ్లన్నీ మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి వీటిని ఒక గైడ్ లైన్గా మాత్రమే తీసుకొని మీరు తప్పకుండా లేటెస్ట్ కట్ ఆఫ్ డేటాని అయితే చెక్ చేసుకోండి. ఇక బ్రాంచ్ల యుద్ధం అంటే CSEనా, ECEనా లేక కొత్త ట్రెండ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. ఇంజనీరింగ్ అనగానే ప్రతి ఒక్కరి కళ అనేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే CSE గురించే. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కంప్యూటర్ సైన్స్ అనేది దాంట్లో స్పెషలైజేషన్ ఏమిటంటే AIML కానీ, డేటా సైన్స్ కానీ, ఇవి ఎప్పటికీ కూడా గోల్డెన్ బ్రాంచ్ అనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ, AI ఇంజనీరు ఇలాంటి ఉద్యోగాలకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే జీతాల విషయంలో ఒక క్లారిటీ అనేది ఉండాలి. టాప్ కంపెనీల్లో కొద్దిమంది విద్యార్థులు మాత్రమే ఏడాదికి 15 నుంచి 20 లక్షల ప్యాకేజీలు అయితే వాళ్ళకి వస్తాయి. కానీ చాలామందికి యావరేజ్ స్టార్టింగ్ శాలరీ ఎప్పుడైనా 3.5 lakhs నుంచి 8 lakhs మధ్య మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక స్కిల్స్ పెంచుకుంటే మాత్రం స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. ఎంత శాలరీ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్ అండ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ, ఇది ది స్మార్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. అంటే సిఎస్సి సీటు రాలేదు అని చెప్పేసి చాలామంది ఈసీఈ తీసుకొని నిరాశపడుతుంటారు, కానీ అది పెద్ద తప్పండి. ఈసీఈ ఒక అద్భుతమైన బ్రాంచ్. 5G ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఐఓటీలు కానీ, ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ, ఈవీలు వస్తున్నాయి కదా ఇప్పుడు, మొత్తము సెమీ కండక్టర్ చిప్ డిజైనింగ్ కానీ, ఇలా ఫ్యూచర్ టెక్నాలజీకి ఈసీఈ కూడా గుండెకాయ లాంటిదే అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈసీఈ చదివి కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ని ఈజీగా కొట్టొచ్చు. కాకపోతే కోర్స్తో పాటు అదనంగా కొన్ని కోడింగ్ స్కిల్స్ అనేవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మంచి కాలేజీలో సిఎస్సి రాలేదు అనుకున్నప్పుడు అదే కాలేజీలో ఈసీఈ వస్తే అస్సలు మీరు వదులుకోవద్దు. ఇక ఇతర కోర్ బ్రాంచ్లు చూసుకుంటే అంటే మెకానికల్ కానీ, సివిల్ కానీ, త్రిబుల్ ఈ కానీ చూసుకుంటే ఈ బ్రాంచీలకి డిమాండ్ తగ్గిపోయిందని ఒక టాక్ అయితే ఉంది. కానీ కొన్ని రంగాల్లో అది నిజమైనప్పటికీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఈవీ లాంటి కొత్త ట్రెండ్స్ వల్ల మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కానీ మళ్ళీ డిమాండ్ అయితే పెరుగుతుందని చెప్పేసి అని అంటున్నారు. ఇక స్టార్టింగ్ శాలరీస్ ఎంత ఉందంటే సిఎస్సి అంత అట్రాక్టివ్గా లేకపోయినప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ వచ్చాక కెరీర్ గ్రోత్ అనేది అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోండి, ఇందులో ఎవరి బలవంతం ఏమీ లేదనమాట. ఇప్పుడు అసలు లెక్క ఏంటంటే ఫీజులు, రీయింబర్స్మెంటు, డొనేషను, దీనికి సంబంధించినటువంటి నిజాలను నేను చెప్తాను చూడండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు అనమాట. అంటే ఫీజుల విషయంలో మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం TAFRC అంటే తెలంగాణ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ సిఫార్సులతో రాబోయే బ్లాక్ పీరియడ్ కోసం కొత్త ఇంజనీరింగ్ ఫీజుల్ని ప్రకటించారు. ఇందులో గరిష్ట ఫీజు ఎంత ఉందంటే సిబిఐటి కానీ, KMIT లాంటి కొన్ని టాప్ కాలేజీలలో కొన్ని కోర్సులకి ఏడాదికి గరిష్టంగా ఫీజు 1,83,000 వరకు ఉంది. కనీస ఫీజు కొన్ని కాలేజీలో కనీస మొత్తాన్ని ఫీజు కూడా పెంచారు, 45,000గా అయితే నిర్ణయించారు. ఇది అంటే నేను రిపోర్ట్స్ మారిండొచ్చు ఈ సంవత్సరం, కొంచెం చూసుకోండి ఒకసారి. దాదాపు 70 కాలేజీలలో ఫీజులు పెంచలేదని మాత్రం ఒక మాట అయితే తెలుస్తుంది, కొన్ని కాలేజీలో తగ్గించారని కూడా తెలుస్తుంది. అయితే ఈ వివరాలు చేంజ్ ఒకసారి మీరు చూసుకోండి. కాబట్టి ఫైనల్ ఫీజుల కోసం మీరు ఎప్పుడైనా TAFRC నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం, డొనేషన్లు. ఇక్కడ మీరు 2 విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఒకటి కేటగిరీ A అంటే కన్వీనర్ కోటా. మీరు ఎంసెట్ అంటే వెబ్సైట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా పొందేటువంటి సీట్లు ఇందులో ఉంటాయి. వీటికి TAFRC నిర్ణయించినటువంటి ఫీజు మాత్రమే ఉంటుంది. అర్హులైన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వస్తుందన్నమాట. ఇక కేటగిరీ B అంటే మేనేజ్మెంట్ కోటా. ఇవి ప్రతి ప్రైవేట్ కాలేజీలు కూడా చట్టబద్ధంగా ఉండేటువంటి సీట్లు. వీటిని కాలేజీ యాజమాన్యమే భర్తీ చేస్తుంది. వీటికి ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కన్వీనర్ కోటా ఫీజు కంటే చాలా రేట్లు ఎక్కువగా ఉండొచ్చు. వీటికి సాధారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వర్తించదు. ఇక అక్రమ క్యాపిటేషన్ ఫీజు అంటే డొనేషన్లు. TAFRC నిర్ణయించినటువంటి అధికార ఫీజు కాకుండా హాస్టల్, ట్రాన్స్పోర్ట్ లాంటి చట్టబద్ధమైన ఇతర ఫీజులు మినహాయించి సీటు కోసం డొనేషన్ పేరుతో అదనంగా ₹1 అడిగినా కూడా అది చట్టవిరుద్ధమే అవుతుంది అనమాట. బయట వినిపించే మాటల ప్రకారం ఏంటంటే కొన్ని టాప్ కాలేజీల్లో సిఎస్సి సీటు కోసం 5 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా చేతులు మారుతున్నాయని చెప్పేసి అని అంటారు. ఇది పూర్తిగా కూడా అనధికారికము, చాలా ప్రమాదకరం కూడా. కన్సల్టెంట్లు అని చెప్పి కొంత మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు తీసుకొని సీటు ఇవ్వకపోతే మీరు ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి అడ్డదారుల వైపు అయితే వెళ్ళొద్దు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఇలాంటి అవకాశం అయితే అసలే ఉండదన్నమాట. ఇక్కడ అంతా కూడా మెరిట్ ప్రకారమే జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక వెబ్ ఆప్షన్ల వ్యూహం ఎలా ఉండాలని నేను చెప్తాను చూడండి. మీ కష్టము, మీ ర్యాంకు, మీ ప్లానింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వెబ్ ఆప్షన్లు సరిగ్గా పెట్టడం అనేది ఇంకో ఎత్తు అనమాట. అంటే కౌన్సిలింగ్లో ఇదే అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. ఇక్కడ మీరు చేసే చిన్న పొరపాటు కూడా మీ భవిష్యత్తు మొత్తాన్ని కూడా మార్చేస్తుంది అనమాట. అంటే ముందు జాబితా సిద్ధం చేసుకోండి. అంటే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాకముందే హోంవర్క్ అనేది చేయండి. కనీసం 50 నుంచి 100 ఆప్షన్లలో ఒక లిస్ట్, కాలేజీలతో ఒక పెద్ద లిస్ట్ రెడీ చేసుకోండి. సరైనటువంటి ఆర్డర్ ఏంటంటే మీ ఆప్షన్ల జాబితా ఎలా ఉండాలంటే టాప్లో మీ ర్యాంకుకు రావడం కష్టమని తెలిసినా కూడా మీ డ్రీమ్ కాలేజీలు, డ్రీమ్ బ్రాంచ్లు పెట్టండి. ఉదాహరణకు JNTUH కానీ, CSC కానీ, లేకపోతే OUCE కానీ, అంటే JNTUలో CSC కానీ, OUCEలో CSC కానీ, ఇట్లా. ఇంకా నెక్స్ట్ మధ్యలో మీ ర్యాంకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న కాలేజీలు పెట్టండి. అంటే ఉదాహరణకు మీ ర్యాంకు సరిపోయే టాప్ 10 ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోండి. చివరిలో ఏం చేస్తారంటే ఖచ్చితంగా సీటు వస్తుంది అని నమ్మకం ఉన్నటువంటి సేఫ్టీ నెట్ కాలేజీలకి పెట్టండి. ఈ తప్పులు మాత్రం చేయొద్దు, నేను చెప్తున్నా చూడండి. కేవలం 4 ఆప్షన్లు పెట్టి వదిలేయడం అనేది చాలా రాంగ్ అనమాట. కాలేజీ బ్రాంచ్ కోడ్లో సరిగ్గా చెక్ చేసుకోకపోవడం కూడా రాంగ్ అవుతుంది. ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి గుడ్డిగా ఆప్షన్లు పెట్టడం అనేది రాంగ్. మీ రీసెర్చ్ మీరే చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, కొన్ని కాలేజీల పేర్లు కూడా దాదాపు సేమ్గా ఉంటున్నాయి. మనం అనుకుంటున్నటువంటి కాలేజీ ఆప్షన్ పెడుతున్నామా లేదా, ఆ కాలేజీ ఈ కాలేజీ ఒకటైనా లేదా అన్నది మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. గత ఏడాది అంతకుముందు సార్ మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి ఇలాగే మోసపోయింది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. TG EPSET
అనే ప్రయాణం అనేది రిజల్ట్స్తో ఎండ్ అయిపోలేదు, నిజానికి ఇక్కడే మొదలైంది. ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మీ ర్యాంక్ని కేటగిరీతో కలిపి చూడండి, ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల మధ్య ఉన్నటువంటి తేడాలు తెలుసుకోండి. సిఎస్సి మాత్రమే కాదు, ఈసీఈ లాంటి బ్రాంచీలు కూడా మంచి భవిష్యత్తు అని ఉందని గ్రహించండి. మీకు మంచి కాలేజీలో సిఎస్సి రాకపోతే ఈసీలో అయినా సరే జాయిన్ అయిపోండి. మీరు అనుకున్నటువంటి మంచి కాలేజీలో ఫీజుల విషయంలో క్లారిటీతో ఉండండి, డొనేషన్లు ఉచ్చులో పడకండి. కొన్నిటికంటే ముఖ్యంగా ఒక వెబ్ ఆప్షన్లు మాత్రం పక్కా వ్యూహంతో పెట్టుకోండి, ఏదో 4 పెట్టి మాత్రం వదిలేయద్దు. గుర్తుపెట్టుకోండి, మీ ర్యాంక్ అనేది కేవలం ఒక నెంబరు, మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది మీ ప్లానింగ్, మీ ఆలోచన విధానమే. రాబోయే 4 ఏళ్ళలో మీరు పడేటువంటి కష్టము ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా ధైర్యంగా ముందుగడుగు అయితే వేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టి దీన్ని మీ ఫ్రెండ్స్తో వాళ్ళ పేరెంట్స్తో కూడా షేర్ చేయండి. అలాగే వాళ్ళు టెన్షన్ పడుతున్న వాళ్ళ టెన్షన్ కొంచెమైనా సరే మీరు తగ్గించిన వాళ్ళు అవుతారు. ఇక ఎఫ్సెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే కామెంట్స్లో అడగండి. మీరు దేని గురించి అడుగుతున్నారు అనేది పర్టికులర్గా అడగండి, నేను ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మీ వంతు, మీ ర్యాంక్ ఎంత, మీరు కాలేజీ ఏంటి, మీరు ఏ బ్రాంచ్ని టార్గెట్ చేస్తున్నారు, ఏ కాలేజీ ఇష్టపడుతున్నారు, కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. మీలాంటి వేల మంది విద్యార్థులతో మాట్లాడడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే అవుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ కట్ ఆఫ్స్ మీద కానీ మరిన్ని డీటెయిల్ వీడియోల కోసం మళ్ళీ నేను వస్తూ ఉంటాను. కొన్ని కాలేజీలు కూడా కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం ఇప్పుడే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ అడ్మిషన్ పూర్తయ్యే వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ.